సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో మరణించిన రేవతి గారి భర్తకి పట్టిన అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఆయన కూడా ఊహించి ఉండడేమో భార్య చనిపోతుంది అని. ఆయన ఎప్పుడు ఊహించలేదేమో సడన్గా కోటీశ్వరుడు అవుతాడని. ఆయన ఎప్పుడు ఊహించలేదు సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తాయి అని. రాబోయే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తలరాత అలా మారింది ఆయనకి. మీరు చూసుకుంటే ఆయన పేరు భాస్కర్. ఆయన ఏం పని చేసేవాడో ఏం ఉద్యోగం చేసేవాడో తెలియదు. 12,000 ఖర్చు పెట్టి పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చారు. భార్య చనిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదమైంది. పిల్లాడి ట్రీట్మెంట్ ఖర్చు అంతా అల్లు అర్జున్ భరిస్తానని చెప్పేశాడు. 25 lakhs ఇస్తానని కూడా చెప్పాడు. ఆల్రెడీ 10 lakhs ఇచ్చారు. ఇంకో 15 లక్షలు అల్లు అర్జున్ తరపు నుంచి రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాతలు 50 లక్షల చెక్ మొన్న ఇచ్చారు ఉదయం. తర్వాత ఇంకో పొలిటీషియన్ గారు 25 lakhs ఇచ్చారు. ఆల్మోస్ట్ కోటీశ్వరుడు అయిపోయాడు. ఈరోజు దిల్ రాజు గారు ఆయన కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీ తరపున ఆదుకుంటాం, పర్మనెంట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా పని దొరికేలాగా ఆయన చూసుకుంటాం అని హామీ ఇచ్చారు. ఇంకేం కావాలి? మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ భార్య పోయింది, తద్దినాలు పెదకర్మలు కూడా అయిపోయినాయి. ఆయన నార్మల్ అయిపోతున్నాడు ఇప్పుడిప్పుడే. కానీ ఇంకా ముదిరిపోయేలాగా చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంటు, కొంతమంది కార్యకర్తలు. సరే, మీ ఈ తెలంగాణలో వాళ్ళు రెచ్చగొడుతున్న ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన పట్టిన అదృష్టం మాత్రం ఆయన అదృష్టం అని చెప్పాలి. పిల్లాడి జీవితం, ఆరోగ్య పరిస్థితులు అల్లు అర్జున్ చూసుకుంటున్నాడు. ఇవి కాకుండా భరోసా కోసం లక్షలు వచ్చి పడ్డాయి. ఇంకేముంది, ఏదో ఒక పని టైంపాస్కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేసుకుంటూ ఏ రష్మిక మండనో శ్రీయాసరన్నో చూసుకుంటూ నేత్రానందం అనమాట. రాబోయే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఆయనే అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.